హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం రోటీలోకి పుల్కాలోకి ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీడిపప్పును దోరగా ఫ్రై చేసుకోవాలి. అదే ప్యాన్లో పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత జీడిపప్పు పేస్ట్ ఇంకా మేగడ వేసుకొని బాగా కలుపుకోవాలి. జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత అడుగంటకుండా బాగా కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. గ్రేవీ ఉడికేటప్పుడు పచ్చిమిర్చి ముక్కలు, వేయించుకున్న జీడిపప్పు, పన్నీర్ కూడా వేసుకొని మరికొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కబడి నూనె పైకి తేలిన తర్వాత కసూరి మేతి, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ మసాలా రెడీ అయినట్లే. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.